హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుణాని దినేష్ని మీడియా ముందు నిలబెట్టి రోహిణి బండారాన్ని అందరికీ తెలిసేలా చేసిన బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి ఇచ్చిన వీడియోని సోషల్ మీడియాలో పెట్టించి గుణ అయితే శివ వీడియోని వైరల్ చేస్తాడు. ఇక శివ వీడియోని అందరూ కూడా చూసి ఆశ్చర్యపోతూ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక విద్య అయితే రోహిణికి ఫోన్ చేసి, ఆ గుణకి నువ్వు వీడియో ఇచ్చావు, ఆ గుణ ఎంత పని చేశాడో చూడు, మీడియాలో ఆ వీడియో వైరల్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు మీ అత్తగారు ఆ వీడియోని చూస్తే పాపం మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఏమైపోతారో అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి అయితే గుణ మంచి పనే చేశాడు, మా అత్తగారికి వాళ్ళ చేత వీళ్ళ చేత ఎందుకు ఆ వీడియో చూపించడం, నేనే వెళ్ళి చూయించేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు రోహిణి అని అంటూ ఉంటుంది విద్య. ఏంటే తప్పు చేసేది? ఆ శివగాడి వల్లే కదా ఆ రోజు నేను బ్యూటీ పార్లర్ అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఆ రోజు మా అత్తగారి దగ్గర వాడు 1,00,000 రూపాయలు కొట్టేయకపోతే ఈరోజు నేను అదే బ్యూటీ పార్లర్లో అక్కడే జీతానికి పనిచేసే పరిస్థితి వచ్చేది కాదు. ఇదంతా వాడి వల్లే జరిగింది. మీనాకి ఆత్మాభిమానం ఎక్కువ కదా, ఇప్పుడు ఏం చేస్తుందో చూస్తాను అని అంటూ ఉంటుంది. చూడు రోహిణి, నువ్వే నీ కుటుంబాన్ని మోసం చేస్తున్నావు, మళ్ళీ ఇప్పుడు కూడా మోసం చేసి మంచి మనిషి అయినా మీనాని బాధ పెడుతున్నావు. గుర్తుపెట్టుకోవే, ఆ పాపం ఊరికినే పోదు అని అంటూ ఉంటే ఏంటి శపిస్తున్నావా ఏంటి? నువ్వేంటి ఆ మీనాకి సపోర్ట్ చేస్తున్నావు అని అంటూ ఉంటుంది రోహిణి. మీనాకి సపోర్ట్ చేయడం కాదు, మనం చేసే పని వల్ల వాళ్ళు ఎంత ఇబ్బందికి గురవుతున్నారో ఆలోచించుకో. ఇప్పుడు దీనివల్ల ఎటువంటి ప్రమాదం వస్తుందో, ఎవరు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించు అని అంటూ ఉంటే ఆలోచించేదేమీ లేదు అని అంటూ ఉంటుంది రోహిణి. వెంటనే ఇక రోహిణి కామాక్షి ఇంటికి వెళ్ళి ప్రభావతికి, అత్తయ్య ఆ రోజు మీ దగ్గర 1,00,000 రూపాయలు కొట్టేసింది ఎవరో కాదత్తయ్య, మీనా తమ్ముడు శివే అని ఆ వీడియోని చూపిస్తుంది. ఇక ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రభావతి అయితే నా దగ్గరే వీడు 1,00,000 రూపాయలు కొట్టేశాడా అని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక పక్కనే ఉన్న కామాక్షి అయితే, వదిన ఏదో పొరపాటుగా చేసుంటాడు, నువ్వు ఆ రోజే కదా మీ ఇంట్లో 1,00,000 రూపాయలు కొట్టేశాడని చెప్పి నువ్వు వాళ్ళ కుటుంబాన్ని అవమానించావు, కోపంతో చేసుంటాడేమోలే, వదిలేసేయ్ అని అంటూ ఉంటుంది. ఎలాగో ఆ 1,00,000 రూపాయలు బాలు తీసుకొచ్చి ఇచ్చేశాడు కదా అని కామాక్షి అనడంతో ఆ మాట విని రోహిణి అయితే, అలా ఎలా వదిలేస్తారా అంటే, మీరేంటి మీనాకి సపోర్ట్ చేస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఆ రోజు మీ ఆయన కొట్టేసిన 1,00,000 రూపాయలకి వాళ్ళ కుటుంబాన్ని ఇంటికి పిలిచి అవమానించింది మీ అత్తగారు. అందుకని వాడు మనసులో పెట్టుకున్నాడు, మీ ఇంట్లో కూడా ఒక దొంగ ఉన్నాడు కదమ్మా అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే. అప్పుడే ఇక రోహిణి, మా ఆయనేమి ఇలాగా ఆ బయట వాళ్ళ దగ్గర ఎప్పుడు దొంగతనం చేయలేదు అని రోహిణి అయితే సమాధానం చెప్తుంది. ఇక మీరు ఆపండి, ఈరోజు వీడు నా దగ్గర 1,00,000 రూపాయలు కొట్టేసినందుకు వీడికి తగిన బుద్ధి చెప్తాను. ఈరోజు వీడి విషయంలో నేను భద్రకాళిలా మారబోతున్నాను, ఎప్పుడు చూడని ఇంకో యాంగిల్ని ప్రభావతిలో చూడబోతున్నారు అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక అందరూ కూడా వీడియోని చూస్తారు. శివకైతే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటారు. ఇక శివ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా అయితే శివ దగ్గరికి వెళ్తుంది. ఏంటి శివ అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదక్క, బావెక్కడున్నాడు అని అడుగుతూ ఉంటాడు శివ. మీ బావ ఫోను పోయిందిరా, నిన్నటి నుంచి మీ బావ ఫోను కనిపించడం లేదు, ఎందుకో తెలియదు కానీ ఆ ఫోన్లో ఏదో వీడియో ఉందని చాలా భయపడిపోతున్నారు అని అంటూ ఉంటుంది మీనా. ఆ మాట విని, అంటే బావ ఈ పని చెయ్యలేదు, ఎవరో బావ ఫోన్ని కొట్టేసి ఈ వీడియోని వైరల్ చేశారు, ఈ వీడియో బావ ఫోన్లో ఉన్నట్టు మా అక్కకి కూడా తెలీదు, గుణాకి తప్ప, అంటే గుణాని ఇదంతా చేస్తుంటాడు అని శివకైతే అనుమానం వస్తుంది. ఎంత పని చేసావు గుణ అని అంటూ ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈలోపు ప్రభావతి అయితే, రే శివ అంటూ చాలా కోపంగా ఇక రోహిణిని తీసుకొని వస్తుంది. ఇక శివని
ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటుంది. తెగ కొట్టేస్తుంది శివనైతే. అప్పుడే ఇక అది చూసి మీనా, ఏంటత్తయ్య ఎందుకు మా తమ్ముడిని కొడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఎందుకు కొడుతున్నానా, మీ తమ్ముడు ఏం చేశాడో ఇంకా నువ్వు చూడలేదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే రోహిణి అయితే తన సెల్ ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తుంది. అప్పుడే ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు మీనా, అలాగే పార్వతి, సుమతి కూడా. అప్పుడే చూసావు కదా, వీడు ఆ రోజు నా దగ్గర 1,00,000 రూపాయలు కొట్టేసింది. నీ పుట్టింటిని ఏమన్నా సరే నువ్వు ఏదోటి అంటావు కదా, మరి ఇప్పుడేమంటావు? నీ తమ్ముడు రోడ్డు మీద వెళ్తున్నా నా దగ్గర ఉన్న 1,00,000 రూపాయలు కొట్టేసి ఆ రోజు ఆ బైక్ వెనకాల నన్ను పరిగెత్తించాడు. మరి నీ తమ్ముడిని ఏమనాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక పార్వతి అయితే, వదిన వాడు చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను, మీ కాళ్ళు పట్టుకుంటాను వదిన, ఆడనేమీ అనకండి, మా పరువు తీయకండి, అసలే భవిష్యత్తులో వాడు జాబ్ చేసుకొని పైకి రావాల్సిన వాడు అని అంటూ ఉంటే, పైకి వస్తాడు, ఎలా వస్తాడో తెలుసా? నలుగురి ఇళ్లలో దొంగతనం చేసి, లేకపోతే ఇలా ఆడవాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే అత్తయ్య ఎందుకు మీరు అంతలా రియాక్ట్ అవుతున్నారు? అదే మీ అబ్బాయి మనోజ్ దొంగతనం చేశాడంటే కనీసం ఆ దొంగతనాన్ని మీరు కప్పిపుచ్చుకొని సీట్లు వేశాను, ఆ లెక్క తీసుకొచ్చాను అంటూ మరీ దాచిపెడతారు కదా. మరి అలాంటి వాడే కదా మా శివ కూడా. ఏదో ఆ రోజు మీ మీద కోపంతో చేసుంటాడు అని అంటూ ఉంటుంది మీనా. అదేంటి మీనా అంత తేలిగ్గా నువ్వు వదిలేస్తున్నావు? ఆ రోజు ఆ 1,00,000 రూపాయలు కొట్టేసినందుకే అత్తయ్య గారిని ఆ సేటు గదిలో బంధించాడు. ఆ విషయం మర్చిపోయావా? మీ ఆయన ఆ 1,00,000 రూపాయలు అత్తయ్య గారు కొట్టేసినందుకు ఇల్లు తాకట్టు పెట్టిన విషయం తెలుసుకొని బోనులో అత్తయ్య గారిని నిలబెట్టి అత్తయ్య పరువుని తీశారు, అది మర్చిపోయావా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏది మర్చిపోలేదు రోహిణి. అత్తయ్య గారిని మావయ్య గారికి కూడా చెప్పకుండా ఇల్లు తాకట్టు పెట్టించి బ్యూటీ పార్లర్లు పెట్టుకొని అత్తయ్యకి వడ్డీ కూడా ఇవ్వకుండా నువ్వు చేసిన పనులు నాకు గుర్తున్నాయి అని అంటూ ఉంటుంది మీనా. ఇక ఆ మాట విని, రే నువ్వు నా విషయంలో చాలా పెద్ద తప్పు చేశావు, నీ మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. పద రోహిణి అంటూ ఇక వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక రాజేష్ అయితే బాలుకి వీడియోనైతే చూపిస్తాడు. నువ్వు ఏదైతే భయపడ్డావో అదే జరిగిందిరా, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయిపోతుంది అని అంటూ ఉంటాడు రాజేష్. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అసలు నా ఫోన్ని ఎవరు కొట్టేసి ఉంటారా? కావాలనే నా ఫోన్ని కొట్టేసి దాంట్లో ఉన్న వీడియోని అందరికీ కూడా తెలిసేలా చేశారు, ఎవరో పక్కా ప్లాన్గానే చేశారు అని అనుకుంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక బాలు అయితే మీనా దగ్గరికి వెళ్తాడు. మీనా దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మీనా అయితే బాలు కాళ్ళు పట్టుకొని ఇక క్షమాపణ అడుగుతుంది. ఆ రోజు వీడికి మీరు బుద్ధి చెప్పాలని చెయ్యి విరిసేశారు. ఈ వీడియో గురించి నాకు కానీ మా అమ్మకు కానీ చెప్పలేదు. ఎక్కడ మేము బాధపడతామని ఎవ్వరికి దగ్గర కూడా మీరు నోరు జారలేదు. కానీ ఈరోజు అదే వీడియోని మీ ఫోన్ కొట్టేసి ఎవరో వైరల్ చేసేశారు. అత్తయ్య గారు వచ్చి శివని తను చేతికొచ్చినట్టు కొట్టేశారు, నోటికొచ్చినట్లు మాట్లాడారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక పార్వతి అయితే, వీడు ఇలాంటి దరిద్ర పని చేస్తాడని అనుకోలేదు బాబు అని గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది పార్వతి. ఇంతలో ఇక బాలు అయితే, రే శివ ఏంట్రా ఇదంతా అని అంటూ ఉంటే, ఈ వీడియో ఉన్నట్టు గుణాకే తెలుసు బావా, కావాలనే గుణ మన మీద కక్ష తీర్చుకోవాలని మన మీద పగబెట్టి ఈ వీడియోని వైరల్ చేసుంటాడు అని అంటూ ఉంటాడు శివ అయితే. అవునండి, ఇది గుణ పని అయి ఉంటుంది అని అంటూ ఉంటుంది మీనా. ఒక్కసారి మీ మీద కూడా పగబెట్టి ఇలాగే కదా మీరు తాగకపోయినా తాగారని సోషల్ మీడియాలో పెట్టించాడు, అలాగే ఇదేలా కూడా చేశాడు అని అంటూ ఉంటుంది మీనా అయితే. ఇంతలో పోలీసులు అయితే వస్తారు. ఇక పోలీసులు వచ్చి శివని అరెస్ట్ చేస్తున్నాము అని అంటారు. అప్పుడే ఆ మాట విని బాలు అయితే, శివ ఒక్కడే ఆ వీడియోలో ఉన్నాడా అని అంటూ ఉంటే, శివ కాదు గుణ అనే రౌడీ కూడా ఉన్నాడు అని అంటూ ఉంటారు కానిస్టేబుల్ అయితే. మరి అతన్ని అరెస్ట్ చేశారా మీరు అని అనగానే లేదు అని అంటూ ఉంటే, అతన్ని కూడా అరెస్ట్ చేయండి, ఇద్దరిని కూడా కలిపి అరెస్ట్ చేయండి అని అంటూ ఉంటే,
ముందు ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇతని మీదే ప్రభావతి గారు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి అప్పుడు ఆ గుణ సంగతి చేలుస్తాము అని ఇక శివని అయితే పోలీసులు అరెస్ట్ చేసేస్తారు. శివని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇక పార్వతి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక పార్వతిని చూసి సుమతి, మీనా, బాలు అందరూ కూడా చాలా టెన్షన్ అయితే పడతారు. అప్పుడే ఇక బాలు అయితే, రే గుణ, నిన్ను నేను వదిలిపెట్టనురా అని అంటూ గుణ దగ్గరికి అయితే బయలుదేరుతారు. ఇంతలో ఇంకా గుణ దగ్గరికి దినేష్ని అయితే వాళ్ళ మనుషులు తీసుకొస్తారు. ఇక దినేష్ని తీసుకువచ్చి, రే, నువ్వు ఆ రోహిణిని ఇష్టం వచ్చినట్లు బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా, నిన్ను ఈరోజు వదిలిపెట్టవురా, నీ చావు మా చేతుల్లోనే అని దినేష్తో అంటూ ఉంటాడు. గుణ అయితే ఇక ఆ మాట విని, సార్, తనేమీ తక్కువేమి కాదు సార్, తను మోసగత్తే అని అంటూ ఉంటాడు. దినేష్ అయితే, ప్రతిసారి తను నన్నే టార్గెట్ చేసి మీ చేత నన్ను ఎందుకు బెదిరించేలా చేస్తుందో తెలుసా, దాని బండారం నేనెక్కడ బయట పెట్టేస్తానేమని దాని భయం అని అంటూ ఉంటాడు దినేష్. అప్పుడే ఇక సరిగ్గా అక్కడికి వస్తాడు బాలు. అయితే ఇక బాలుని చూసి గుణ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. బాలుని చూసి గుణ అయితే పారిపోతూ ఉంటాడు. అప్పుడే బాలు అయితే గుణాన్ని పట్టుకొని ఇక చితకబాది అడుగుతూ ఉంటాడు, అసలు నా ఫోన్లో ఉన్న వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చింది, నువ్వు ఎలా సోషల్ మీడియాలో పెట్టావో చెప్పు అని అడుగుతూ ఉంటే, నాకేం తెలీదు అని అంటూ ఉంటాడు గుణ. నీకు బాగా తెలుసని నాకు తెలుసు, నిజం చెప్తావా లేకపోతే ఇక్కడే నిన్ను చంపేయమంటావా, నిన్ను చంపి నేను జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, చిన్నతనంలోనే జైలుకి వెళ్ళొచ్చిన వాడిని, జైలు నాకు కొత్తేం కాదు అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఇక బాలు మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు గుణ. ఇక షాక్ అయిపోతూ, సార్, నేను చెప్తాను సార్, మీరు ఆ రోహిణి వాళ్ళ మరిదే కదా, రోహిణియే వీడికి ఫోన్ ఇచ్చుంటుంది అని అంటూ ఉంటాడు దినేష్. అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ, వాడు చెప్పింది నిజమేనా, నీ చేతికి నా ఫోన్ ఇచ్చింది పార్లమ్మేనా అని అడుగుతూ ఉంటాడు బాలు. అవును, రోహిణియే నా దగ్గరికి వచ్చి ఆ ఫోన్ ఇచ్చింది అని చెప్పగానే అసలు రోహిణికి నీకు ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటాడు బాలు. రోహిణి నా దగ్గర డబ్బులు కావాల్సినప్పుడల్లా 4 లక్షలు 3 లక్షలు పట్టుకు వెళ్తుంది అని అంటూ ఉంటాడు గుణ. 4 లక్షలు 3 లక్షలు పట్టుకెళ్లాల్సిన అవసరం పాలలమ్మకి లేదు, తను కోటీశ్వరరాలు అని అంటూ ఉంటే అప్పుడే దినేష్ అయితే, సార్, మీరు కూడా రోహిణి మాటలను నమ్మేశారా, అసలు తను కోటీశ్వరరాలే కాదురా సార్, వాళ్ళకి కోట్లు లేవు, కనీసం తనకి తండ్రి కూడా లేడు అని దినేష్ అయితే అంటాడు. ఆ మాట విని బాలు షాక్ అయిపోతూ ఇక గుణాని అలాగే షర్టు పట్టుకొని ఈడ్చుకువచ్చి ఇక దినేష్ని అడుగుతూ ఉంటాడు, నీకెలా తెలుసు అని అనగానే, నా మొక్కానికి ఉన్న మాస్క్ తీయండి సార్, నేనెవరో మీకు పూర్తిగా అర్థమైపోతుంది అని దినేష్ అనగానే మొక్కానికి ఉన్న మాస్క్ అయితే తీస్తాడు పక్కనే ఉన్న రౌడీ. అప్పుడే ఇక దినేష్ని చూసి, నువ్వా అని అంటూ ఉంటే, అవును సార్, చాలాసార్లు కూడా నేను మీకు దొరికిపోయాను, కేవలం రోహిణి గురించే దొరికిపోయాను, రోహిణి కోటీశ్వరాలు కాదు, తను అసలు మలేషియాలోనే పుట్టి పెరగలేదు, తను ఇక్కడ అమ్మాయి పల్లెటూరులో పుట్టి పెరిగింది, అంతేకాదు సార్, తనకి అసలు ముందు పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు, తనకి ఎటువంటి ఆస్తులు పాస్తులు లేవు, మీ అన్నయ్యని మోసం చేసి కోటీశ్వరాలని చెప్పి మీ ఇంటికి కోడలుగా వచ్చింది, ఇప్పుడు నేను తనని ఏడిపిస్తున్నానని, ప్రతిసారి తనని డబ్బులు అడుగుతున్నానని ఈ గుణాగాడితో నన్ను చంపించాలని చూస్తుంది సార్ అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా రోహిణికి కావాలని తెలిసే చేసింది, అసలు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ చేయమంది కూడా రోహిణియే అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇదంతా విని ఇక బాలు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రే, సోషల్ మీడియా ముందు మీరు నేను చెప్పమన్నట్టు చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పకపోయారంటే మాత్రం మిమ్మల్ని చంపి నేను జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమే అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక గుణ అలాగే దినేష్ ఇద్దరూ కూడా బాలు కోపాన్ని చూసి అన్నంత పని చేస్తాడని భయంతో, అలాగే నువ్వేం చెప్తే అదే చేస్తాము అని గుణ అయితే కాళ్ళ బేరానికి వస్తాడు బాలుకి. అప్పుడు ఇక బాలు అయితే ఇక రాజేష్ని వీడియో తీయమంటాడు. ఇక రాజేష్ని వీడియో తీయమని చెప్పి అప్పుడు ఇంకా అంటూ వీడియోలో చెప్తూ ఉంటాడు,
ఇప్పటి వరకు మీరు సోషల్ మీడియాలో శివ దొంగతనం వీడియో చూశారు. ఆ దొంగతనం చేస్తున్నప్పుడు తను ముందు డ్రైవ్ చేస్తుంది. ఇదిగో ఈ గుణానే. ఇతను ఫైనాన్షియర్, అధిక వడ్డీలు తీసుకొని జనాల్ని వాళ్ళ రక్తాన్ని పీక్కు తింటాడు. వీడే ఆ రోజు శివకి సలహా ఇచ్చింది. చెప్పరా, అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అని గుణాని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక గుణ అయితే ఆ రోజు శివ ఆ ప్రభావతి గారిని చూపించి, ఆవిడ మా అక్క అత్తయ్య గారు, మా అక్కని చాలాగా బాధ పెడుతుంది, మా కుటుంబాన్ని అవమానించింది, ఆమెకి గుణపాఠం చెప్పి తీరాలి అని చెప్పి నేను శివ అడిగాడు నన్ను. అప్పుడే నేను తన దగ్గర ₹1,00,000 ఉన్నట్టున్నాయి, ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. ఆ ₹1,00,000 మనం కొట్టేద్దాము అని నేనే సలహా ఇచ్చాను. నేనే బైక్ మీద తీసుకువెళ్ళి మాస్కులు కట్టుకొని వెళ్దామని ప్లాన్ చెప్పాను. ఇంతా కూడా నేనే చేశాను అని గుణ సోషల్ మీడియా ముందు ఒప్పుకుంటాడు. కానీ ఆ వీడియో సీసీటీవీ ఫుటేజ్లో పడింది. ఆ వీడియో కేవలం బాలు ఫోన్లోనే ఉంది. ఎలాగైనా సరే బాలు ఫోన్లో నుంచి ఆ వీడియోని కొట్టేయాలని నా దగ్గరికి 4 లక్షలు అప్పు అడగడానికి వచ్చిన బాలు వాళ్ళ వదిన రోహిణి, తను పార్లర్ నడుపుతుంది. తనని ఆ ఫోన్ని కొట్టేసి నాకు ఇవ్వమని, అప్పుడే డబ్బులు ఇస్తానని చెప్పాను. అప్పుడే తను ఆ ఫోన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది అని అంటూ ఉంటాడు గుణ. అయితే ఆ మాట విని ఒక్కసారి ఈ వీడియో లైవ్ చూస్తున్న ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. కానీ ఆ టైంలో రోహిణికి ఇదంతా తెలీదు. తను మీనాని బాగా ఇరికించానని చాలా సంబరపడిపోతూ ఉంటుంది. తర్వాత ఇక బాలు అయితే, ఇప్పుడు మీకు ఇంకో స్టోరీ చెప్తాను. ఏ రోహిణి అయితే నా ఫోన్ తీసుకువచ్చి సోషల్ మీడియాలో శివ వీడియో వైరల్ అయ్యేలా చేసిందో ఆ రోహిణి గురించి అసలు నిజం ఇతని చెప్తాడు. చెప్పు, జరిగిందంతా చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే ఇక దినేష్ అయితే, నా పేరు దినేష్, నేను ఎమ్మెల్యే దగ్గర పిఏగా పనిచేసేవాడిని. కానీ నేను ఒక అమ్మాయి వెంట పడుతూ ఉండడం, ఆ అమ్మాయి ఒకరోజు నా భార్యతో గొడవ పెట్టించి నా భార్య నేను విడిపోయేలా చేసింది. తన పేరే రోహిణి. తను ఒక బ్యూటీషియన్. ఇప్పుడు గుణ చెప్పిన రోహిణి, నేను చెప్పే రోహిణి కూడా ఒక్కటే. తనని బెదిరించి నేను ఎప్పుడూ కూడా డబ్బులు తీసుకుంటూ ఉండేవాడిని. తనని బెదిరించడానికి కారణం ఉంది. తను మలేషియాలో పుట్టి పెరిగానని తన భర్తతో, తన అత్తగారితో, అందరితో అబద్ధం చెప్పింది. కానీ తను మలేషియాలో పుట్టి పెరగలేదు. తనకి ఒక తల్లి, ఒక కొడుకు కూడా ఉన్నారు. 6 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. తన భర్త, మొదటి భర్త చనిపోయాడు. కానీ ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ అత్తగారి దగ్గర దాచిపెట్టి తను మోసం చేసి మనోజ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది అని అంటూ నిజాల్ని బయట పెడతాడు. నేను ప్రతిసారి ఇలాగా మీ భర్తకి నిజం చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నానని తను ఈ గుణతో చేతులు కలిపి నన్ను చంపించాలని చూసింది అని నిజాలన్నీ కూడా బయట పెడతాడు. అప్పుడు ఇక విద్య అయితే ఆ వీడియోని చూస్తుంది. ఇక రోహిణికి ఫోన్ చేస్తుంది. రోహిణి, ఎక్కడున్నావే అని అడుగుతూ ఉంటే, ఇప్పుడే ఇంటికి వచ్చాను అని అంటూ ఉంటుంది రోహిణి. ఫోన్లో మాట్లాడుతూ రోహిణి లోపలికైతే వస్తూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి, మనోజ్ అందరూ కూడా కోపంగా రోహిణి వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే, ఇదేంటి మా వాళ్ళందరూ నా వైపు ఎంత కోపంగా చూస్తున్నారు, ఆ మీనా అనుకున్నారా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. విద్య లైన్లో ఉండగానే వాళ్ళందరూ కోపంగా చూస్తుంది. మీనా అనుకొని కాదే, నువ్వనుకొని నీ బండారం మొత్తం ఆ బాలు, గుణాని, దినేష్ని మీడియా ముందు నిలబెట్టి మొత్తం ఆ వీడియో వైరల్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు నీ చెప్పు తీసుకొని నువ్వే కొట్టుకున్నట్టుంది. నువ్వు కూర్చున్న కొమ్మని నువ్వే నరుక్కున్నావు. నువ్వు తీసిన గోతులో నువ్వే కూరుకుపోయావే. నీ నిజం, నువ్వు చేసిన మోసం మొత్తం అన్నీ కూడా వాళ్ళు బయట పెట్టేశారు అని అంటూ ఉంటుంది విద్య. ఇక విద్య మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రోహిణి అయితే షాక్ అయిపోతూ, ఏంటి నువ్వు చెప్పేది అని అనగానే, అవును నేను చెప్పేది నిజం అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడు ఇక మనోజ్ అయితే, ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు అని అడుగుతూ ఉంటాడు. నేనే మోసం చేశాను మనోజ్ అని అనగానే రోహిణి చంప పగలగొడుతుంది ప్రభావతి. ఇక చంప పగలగొట్టి పార్లర్కి వెళ్ళొస్తున్నావు అనుకున్నాను, కానీ మధ్యలో నువ్వు ఇన్ని రాయబారాలు నడుపుతున్నావని, నువ్వు ఒక్కొక్కరిని ఇంట్లో వాళ్ళని ఇంత మోసం చేస్తున్నావని అస్సలు ఊహించలేకపోయాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ శివగాడు నా దగ్గర ₹1,00,000 కొట్టేసిన మోసం కన్నా
నువ్వు చేసిన మోసమే నా గుండెల్ని పిండేసింది, కాల్చేసినట్టు అయిపోయింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అది కాదత్తయ్య, నా మీద కోపంతో ఆ బాలు అలాగే చెప్పిస్తాడంతే అని అంటూ ఉంటే, ఇంకోసారి బాలు గురించి తప్పుగా మాట్లాడావంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని ప్రభావతి అంటుంది. నీలాంటి ఆడది ఇంట్లో ఉండడానికి వీల్లేదని బయటికి గెంటేస్తుంది రోహిణిని ప్రభావతి. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.